హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మీతో నేను చాలా స్పెషల్గా హెల్తీగా ఉండే తోటకూర ఫ్రై రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ మన బాడీకి చాలా అవసరమైన ఐరన్ అయితే అందిస్తుంది. సూపర్ కదా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనము తయారీ విధానం అయితే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ముందుగా పెసరపప్పు ప్యాన్లో వేసి తక్కువ మంటపై అయితే బాగా ఫ్రై చేయాలి. తర్వాత పాలు పోసి కాసేపు ఉడకనించి, ఎక్కువసేపు లేదండి, జస్ట్ 2 minutes. అండ్ తోటకూర కూడా యాడ్ చేయాలి. ఇందులో మీరు గమనించారా, నూనె ఉండదు, ఉప్పు కూడా అవసరం లేదు. సో మధ్యలో అయితే బాగా కలుపుతూ ఈ తోటకూరను అయితే మనం వేయించాలి. సో ఈ తోటకూర అయితే ఎంత హెల్దీ అనేది మనందరికీ తెలుసు కదా. సో బట్ ఇక్కడ కూడా ఇంకా హెల్తీగా ఇందులో అయితే యాడ్ చేశారు. ఏంటంటే వితౌట్ ఆయిల్ అండ్ సాల్ట్ కూడా. సో అందుకోసమే ఎంత స్పెషల్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెసిపీలో మనం ఒక పౌడర్ని అయితే తయారు చేసుకోవాలి. సో దానికైతే ఫస్ట్ గ్రౌండ్ నట్స్ అండ్ సెసమీ సీడ్స్ అంటే శనక్కాయ పప్పులు అండ్ నువ్వులు ఈ రెండు వేయించి యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు, కొంచెం కుమిన్ సీడ్స్, ధనియాలు అండ్ జీలకర్ర ఫ్రై చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని, అండ్ 2 రెడ్ చిల్లీస్ అవి కూడా యాడ్ చేసుకొని, సో ఒక పౌడర్ని అయితే మనము దీనికోసం పక్కనైతే రెడీగా చేసి పెట్టుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ పాలన్నీ అందులో తోటకూరలో వచ్చే ఆ వాటర్ కూడా అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఒక ఫ్రై అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసిన ఈ పొడిని అయితే తోటకూరకి యాడ్ చేస్తాము. సో పొడి వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి 2 నిమిషాలు అయితే ఉంచాలి. అప్పుడు అన్ని ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి. ఇది ఇక్కడ చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఉప్పు లేకుండా టేస్ట్ ఎలా వస్తుంది అని. చిన్న హింట్, చివరిలో కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఉప్పు అవసరం అనిపించదు, బాగా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే రోజుకి 250 grams తోటకూర మన ఆహారంలో కలిపితే ఐరన్ కొరత అయితే తగ్గుతుంది. ఇది ప్రత్యేకంగా మహిళలకి, పిల్లలకి, గర్భిణీలకు కూడా చాలా ఉపయోగకరం. You guys like my video, please subscribe to my channel.